మాట్లాడదాం. సరే అధ్యక్ష, కోర్టు కేసు గురించి మాట్లాడొద్దు అంటున్నారు. మరి కోర్టుకు ఇందిరాగాంధీ గారు ఎందుకు పోయినరు, ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు పోయినరు? సో ఎవరైనా తన సహజ న్యాయాన్ని పాటించినప్పుడు, తన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది అధ్యక్ష. అండ్ ఉత్తమ్ గారు కూడా మాట్లాడుతూ కోర్టుకు మీరు వెళ్ళినప్పుడు అసెంబ్లీలో చర్చించొద్దని కోర్టుకు వెళ్లారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. వీ నెవర్ సెడ్ దట్. మేము ఈ కేసును ఈ రిపోర్ట్ను క్వాష్ చేయమని వెళ్ళాం తప్ప అసెంబ్లీలో చర్చిద్దామనేటువంటి విషయాన్ని మాట్లాడండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు. స్పీకర్ సార్, మీరు వేసిన స్పెసిఫిక్ ఇష్యూ మేమేమో క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో చర్చించి వే ఫార్వర్డ్ పోతాం మేమన్నాం. మీరేమన్నారు? అసలు ఇంటరిమ్ స్టే అడిగినరు. శాసనసభలో కూడా శాసనసభలో చర్చ ఉండకూడదు, శాసనసభలో చర్చ ఉండకూడదు అని మీరు ఆ కోర్టులో ప్లే చేసుకున్నారు. మాట్లాడండి హరీశ్రావు. ఉత్తమ్ గారు పాపం సరిగా ప్రిపేర్ కానట్టున్నాడు. లెట్ హిమ్ చెక్ ద రిపోర్ట్. మీ అడ్వకేట్ జనరల్ ఫోన్ చేసి తెప్పించుకోండి, నా పిటిషన్ తెప్పించుకొని చదువుకోండి. కమ్ ప్రిపేర్డ్. మీరు చెప్పినవన్నీ కూడా చాలా బద్దాలున్నాయి. ఐ విల్ కమ్ టు యూ. సో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడుతూ, వెంకన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మాట మార్చొద్దు అన్నారు. మాట మార్చుడు కోమటిరెడ్డి వెంకన్నకు అలవాటు ఉంటుంది తప్ప నాకు ఉండదు. విషయం చెప్పాలి. మీరు అనుమతిస్తే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడిన వీడియో తెచ్చాను. ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాను. అరే ఇదే వెంకటరెడ్డి గారు, ఈ చరిత్రలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేనే లేదు అని వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఒక్క నిమిషం ఇస్తాను. ఒక్క నిమిషం. మీరు వీడియోలో ఇక్కడ ప్రదర్శన రూలింగ్ ఉందండి. మీరు మళ్ళీ వీడియోలో ప్రదర్శిస్తే ఎట్లా? మీరు సబ్జెక్టు మాట్లాడమని చెప్పినారు, మళ్ళీ వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా? మీరు వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా? తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, మా రావణ గారు, కేటీఆర్ గారు, ఇతర శాసనం వచ్చి తెలంగాణ గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పాను. తెలంగాణ ఎట్లొచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లిచ్చిందో వాళ్ళు కూడా చెప్పారు. సోనియా గాంధీ గారు దేవత ఇదే ఇక్కడే కూర్చొని సోనియా గాంధీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాటని ఎవరు చెప్పినా చెప్పకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు 14 మంది వీళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారిని తీసుకుపోలే. 14 మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు మొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే గారా? అలాంటి వీడియోలు చూపించమంటారు నన్ను? మీరు ఎన్ని మాట్లాడిన తర్వాత సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది. అందుకనే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు. మీరు సమయం చేయకుండా ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు 6 లక్షల కోట్ల అప్పులు చేసి దాని వడ్డీలకే 6,000 కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అప్పుడు మీ మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలి, అప్పులు ఎట్లా తీర్పాలి, రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే మాకు బాధ్యత ఎక్కువది. మీకు బాధ్యత లేదు. మీకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర లేదు. ఉంటే ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ గారు ఎందుకు రారు? ఇవాళ బీసీల గురించి రిజర్వేషన్ ఇంత పెద్ద ఇష్యూ ఉంటాయి. ప్లస్ కాళేశ్వరం కట్టిన నాయకుడు ఇవాళ నిజంగా ఒక నిమిషం మాట్లాడండి వెంకయ్య గారు. హౌస్ నడుస్తుంది. మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, ఆయనని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సభకు రండి.
కాళేశ్వరంలో మీ పాత్ర మీదేందో చెప్పండి సార్. ఒకటి సార్, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. మా భట్టి గారు ఐదుగురు ఎమ్మెల్యేలు పెట్టుకొని 5 సంవత్సరాలు మీరు మైక్ ఇచ్చినా లేకున్నా కొట్లాడినా లేదా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు ఉదాహరణ తీసుకోండి. ఖర్గే గారు 44 మంది అధికార మాకు ప్రతిపక్ష హోదా రాలే. లోక్సభలో అప్పుడు మళ్ళా అధీర్ రంజన్ గారు పోయినసారి మేము ఎంపీగా, నేను మా గౌరవ సీఎం గారు ఉత్తమ్ గారు ఎంపీగా ఉండే. అధికార పక్షం లేకుండా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద, దేశంలో సమస్యల మీద కొట్లాడినాం. ఇవాళ 29 మంది సభ్యులుండి ప్రధాన ప్రతిపక్షం రాకపోవడు నిజంగా మీరు చెప్పేది, మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా? ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్లో కూర్చుంటారు, మీరు వచ్చేమో చట్టాల గురించి మాట్లాడతారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ప్రజలని ఇవాళ కేసీఆర్ గారు ప్రజలను అవమానపరుస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని అవమానపరుస్తున్నాడు. అంత పెద్ద బాధ్యత పెట్టుకొని ఇవాళ హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అంత? డిప్యూటీ లీడరా, సిఎల్పి సెక్రటరీనా? అసలు మీ కార్యవర్గం ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అందుకనే కేసీఆర్కి చెప్తున్నా, మీ ద్వారా మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, రండి. తప్పైతే నా తప్పైంది, మేడిగడ్డ నా సొంత నిర్ణయం తప్పైంది, క్షమించండి అని చెప్పండి. తెలంగాణ ప్రజలు గౌరవం చెప్పండి. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి మీరు వీడియోలు ఉన్నాయంటే నా దగ్గర కూడా ఉన్నాయి. సోనియా గాంధీ మా దేవత, సోనియా గాంధీ పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది, అందుకే నా కాలు మొక్కినాం. ఇలాంటివి చాలా చూపిస్తాను నేను.